ఖమ్మం జిల్లా రఘునాథపల్లి మండలం దానవాయిగూడెం బీసీ బాలికల వసతి గృహంలో ఆశ్రయం ఉంటూ 10వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థిని సముద్రాల భవానీ కీర్తి ఇటీవల ఎలుక కాటుకు గురై ఖమ్మం నగరంలోని మమతా ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి కూడా విషమంగా ఉందని వైద్యులు వెల్లడిస్తున్నారు. ప్రధానంగా పలుమార్లు ఎలుక కాటుకు గురి కావడం వల్ల స్పర్శ కూడా కోల్పోయినట్లు కూడా వైద్యులు అదేవిధంగా విద్యార్థిని తల్లిదండ్రులు కూడా చెప్తున్నారు. ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ అంశంపై అటు బీఆర్ఎస్ రాజకీయ నేతలు కావచ్చు, ఇతరత్ర విపక్ష పార్టీల నేతలు కూడా పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. ఇప్పటికే హరీష్ రావు కావచ్చు, ఇతరత్ర రాజకీయ పార్టీల నేతలందరూ కూడా ఘాటుగా విమర్శలు చేస్తున్నారు. ప్రభుత్వాన్ని కూడా సీరియస్ గా ప్రభుత్వంపై కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ప్రధానంగా గురుకులాల్లో ఉన్నటువంటి సమస్యలపై ఎందుకు ప్రభుత్వం స్పందించలేదు అనే అంశంపై కూడా పెద్ద ఎత్తున విస్తృతమైనటువంటి చర్చ జరుగుతుంది. ఇప్పటికైతే సముద్రాల భవానీ కీర్తి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని చెప్తున్నారు. ఆమె కుడి చెయ్యి ఎడమ కాలు పూర్తిగా చచ్చుబడిపోయాయని, దాదాపు దానికి కారణం అటు ఎలుక కాటుకు నివారణ పేరిట ఇచ్చినటువంటి వ్యాక్సిన్లు ఎక్కువ మోతాదులో ఇవ్వడం కారణంగానే చెప్పి విద్యార్థినితో పాటు విద్యార్థిని కుటుంబ సభ్యులు కూడా చెప్తున్నారు. ప్రస్తుతం మనం రఘునాథపల్లి మండలం దానవాయిగూడెం బీసీ బాలికల వసతి గృహం ఎదుట ఉన్నాం. మనం ప్రస్తుతం విజువల్స్ లో చూడొచ్చు. పోలీసులు లోపలికి ఎలో చేయనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అనుమతి లేదని చెప్తున్నారు. ఒక విధంగా 144 సెక్షన్ విధించారా అన్న విధంగా ప్రస్తుతం ఈ వసతి గృహం దగ్గర సిచ్యువేషన్ అయితే ఉంది. తమకు పైనుంచి ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయి. ఎవరిని కూడా లోపలికి ఎలో చేయమని చెప్పి పోలీసులు చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఎవరిని కూడా వెలవ్ చేయట్లేదు. ఒకవైపు పేరెంట్స్ కూడా మనం చూడొచ్చు, పేరెంట్స్ కూడా వచ్చారు వసతి గృహంలో తమ పిల్లల్ని పరామర్శించేందుకు, వాళ్ళకి కొంత ఆసరగా నిలిచేందుకు, వాళ్ళకి ఒక్కసారి చూసి వెళ్లేందుకు కూడా చాలా సుదూర ప్రాంతాల నుంచి వచ్చారు. వాళ్ళని కూడా గేటు బయటే నిలిపివేశారు పోలీసులు. ఎవరిని కూడా లోపలికి అనుమతించమని చెప్తున్నారు. కానీ ఎందుకు అనుమతించారు అని ఆర్టీవీ చాలా సూటిగా ప్రశ్నిస్తూనే ఉంది. ఒకవైపు ఆర్సీఓ కావచ్చు, ఇతరత్ర ప్రిన్సిపల్తో కూడా మాట్లాడించే ప్రయత్నం చేశాం. ఒకవైపు లోపల వసతి గృహం లోపల సిచ్యువేషన్ గురించి సంబంధించి అంటే భవానీ కీర్తికి ఎలుక కాటుకు గురైన తర్వాత ఈ అంశంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఒకవైపు పోలీస్ ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా ఈ అంశంపై ఆరా తీస్తున్నాయి. ఇప్పటికే నివేదికను కూడా సీఎంఓకి పంపించేసాయి ఇప్పటికే పోలీస్ వర్గాలు కూడా. అయితే లోపల మెజిస్ట్రేట్ ఎంక్వైరీ చేస్తున్నారని, ఘటనపై పూర్తి స్థాయిలో ఆరా తీస్తున్నారని చెప్పి పోలీసులు చెప్తున్నారు. అందుకే అనుమతించడం లేదని చెప్తున్నారు. మరోవైపు కలెక్టర్ లేదా ఇతర ఉన్నతాధికారులు అదేవిధంగా విద్యాశాఖ అధికారుల అనుమతి తీసుకుంటేనే లోపలికి అలౌ చేస్తామని చెప్తున్నారు. ప్రస్తుతం పేరెంట్స్ కూడా చాలాసేపు అవుతుంది వచ్చి, కానీ ఎక్కడ కూడా ఎవరిని కూడా లోపలికి ప్రవేశించమని అనుమతించమని చెప్పి పోలీసులు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఆర్టీవీ కూడా లోపలికి వెళ్ళే ప్రయత్నం చేసినప్పటికీ పోలీసులు అడ్డుకోవడం జరిగింది. ప్రిన్సిపల్తో కూడా ఆర్సీఓతో కూడా సంప్రదించే ప్రయత్నం చేసినప్పటికీ వాళ్ళు కూడా అందుబాటులోకి రాని సిచ్యువేషన్ ఉంది. నిజంగా అసలు గురుకులాలు సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, నిజంగా విద్యార్థులకు నిలయాలుగా మారాయా లేకపోతే ఎలుకలకు నిలయాలుగా మారాయా అన్న సందేహం కూడా వ్యక్తమవుతుంది. నిజంగా లోపల ఒక అధ్వానకరమైనటువంటి సిచ్యువేషన్ ఉన్నట్లుగా మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే అసలు ఎందుకు ఏం జరగకపోతే ఎందుకు లోపలికి ఎలో చేయరు అని కూడా ఆర్టీవీ నేరుగా ప్రశ్నిస్తుంది. మనం ప్రస్తుతం చూస్తున్నాం చెత్త ట్రాక్టర్ కూడా ఇక్కడికి వచ్చింది. ఎందుకు అసలు ఇన్ని రోజులు రాని ట్రాక్టర్ ఏ రోజే ఎందుకు వచ్చింది, ఎందుకు ఈ రోజే చెత్త సేకరణ చేస్తున్నారు? ఇటువంటి అంశాలకు కూడా ప్రభుత్వాలు, పాఠశాల యాజమాన్యం కావచ్చు, గురుకుల సిబ్బంది కూడా సమాధానం చెప్పాల్సి అవసరం ఉంటుంది. దాదాపు కొన్ని నెలలుగా ఈ చెత్త అంతా పేరుకుపోయినప్పటికీ ఈ రోజు వసతి గృహాల్లో ఉన్నటువంటి సిచ్యువేషన్స్ పై పెద్ద ఎత్తున బయట సమాజంలో చర్చ జరుగుతుంది. ఒకవైపు విపక్షాలు అనేక ఆరోపణలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు ఆ చెత్త సేకరణ చేసి ఇక్కడ పరిశుభ్రతను పాటించే ప్రయత్నం ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి గ్రామ పంచాయతీ పారిశుధ్య కార్మికులతో చేపిస్తుంది ప్రభుత్వం. ఏదేమైనప్పటికీ లోపల చాలా మంది విద్యార్థులు మాత్రం తీవ్రమైనటువంటి అవస్థలకు గురవుతున్నారని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. పదుల సంఖ్యలో విద్యార్థులకు ఎలుకలు కొరికినట్లు మనకు సమాచారం అవుతుంది. కానీ లోపల ఉన్నటువంటి పాఠశాల సిబ్బంది మాత్రం గోప్యత పాటిస్తూనే ఉంది. వాళ్ళకి ఎవరికి ఈ విషయాన్ని బయట సమాజానికి కావచ్చు, తల్లిదండ్రులు కూడా చెప్పకుండా వాళ్ళకి వ్యాక్సిన్లు ఇవ్వడం, అత్యధిక మోతాదులో వరుసగా వ్యాక్సిన్స్ ఇవ్వడం వల్లనే ఇటువంటి అంటే సముద్రాల భవానీ కీర్తికి 2 కాళ్ళు చేతులు కూడా చచ్చిపడిపోయాయని పెద్ద ఎత్తున ఆ కుటుంబ సభ్యులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అసలు వీళ్ళంతా ఎందుకు వచ్చారు, ఆ వసతి గృహంలోకి ఎందుకు పంపించారు? అమ్మ మీరు ఎక్కడి నుంచి వచ్చారు, అసలు ఎక్కడి నుంచి వచ్చారు, ఎందుకు వచ్చారు? రంగారెడ్డి. ఎందుకు వచ్చారు? మా అమ్మాయి కోసం వచ్చినాం. మీ అమ్మాయి కోసం వచ్చారా? మరి ఎందుకు పంపించట్లేదు లోపలికి? అది ఎలక కరిచినందుకు లోపలికి పంపించట్లేదు. ఎలుక కరిచిన మీ అమ్మాయికి ఏమన్నా ఇంతకు ముందు గతంలో ఎలుకలు కరిచినాయి కానీ మా అమ్మాయి నాకు చెప్పలేదు సార్. ఎక్కువ మాట ఏమైంది, ఎవరు బెదిరిస్తున్నారు నేను? ఇంకా వాళ్ళకి నేను చెప్పలే. మా అమ్మాయి నాకు చెప్పలేదు. చెప్పనుంటేనేమో నేను అడుగుతుంటే కానీ చెప్పలేదు. నాకు ఎలకలు కరిచినుంటే ఇంజెక్షన్ చేయించారంట. చేయించారంట. ఏం ఇంజెక్షన్ చేయించారంట తెలియదు, నాకు చెప్పలే. అమ్మాయి తిడతారని ఎట్నో చెప్పలేదు. ఎన్ని రోజులు అవుతుంది మీ అమ్మాయికి ఎలుక కరిచి? మా అమ్మాయి వెళ్ళిపోయి కూడా సంవత్సరం అవుతుంది సార్. ఇళ్ళకెళ్ళే వెళ్ళిపోయిందా? ఇళ్ళకెళ్ళి ఇంట్లో లేదా ఇప్పుడు?
మరి ఇప్పుడు ఎందుకోసం వచ్చారు మీరు? మెమో కోసం వచ్చిన సార్ మేము. మెమో కోసం వచ్చారా? ఎందుకు పంపించేసి ఇంట్లోకి వెళ్ళి? అయిపోయింది సార్, 12 అయిపోయింది. 12 అయిపోయిందని చెప్పేసి. మీ పిల్లలు ఉన్నారా? అమ్మ ఎవరన్నా? మీ అమ్మాయి ఉందా? బానే ఉందంటున్నా లోపల. ఏమది సార్ పోనీ ఇట్లా లోపలికి అసలు లోపల పోనీ ఇట్లా గేట్లు వేసారు, లోపల పోనీ ఇట్లా. ప్రిన్సిపాల్ తో మాట్లాడిలా మరి? మాట్లాడలేదు సార్, ఇంకా లోనకి వెళ్ళనివ్వలేదుగా. ఫోన్ నెంబర్ ఇట్లా ఏం లేదా? వార్డెన్ గానీ ఎవరిది? మా పాప చేసింది ఇందాక, చేస్తే బయలుదేరి వస్తున్నాం అన్నాం. ఇక్కడికి వస్తే సిచ్యువేషన్ ఎట్లుంది, లోనకు పోనీ ఇట్లా. ఎందుకు పోనీట్లే అంటున్నారు? పోలీసులు ఏం చెప్తున్నారు? ఏదో ప్రాబ్లం ఉందంట, ఎలక గరిచిందంట పాపకి ఎలక గరిచిందని ప్రాబ్లం ఉందని చెప్తారు. చూస్తున్నాగా చాలా మంది పేరెంట్స్ పాపం వాళ్ళు ఎక్కడెక్కడో మారుమూల విలేజ్ నుంచి వచ్చారు. వాళ్ళంతా కూడా లోపలికి పోలీసులు వెళ్ళడియట్లేదని చెప్తున్నారు. లోపల ఒక విద్యార్థినికి ఎలుక కాటుకు గురి కావడం వల్ల ప్రస్తుతం ఆమె పరిస్థితి ఆరోగ్యం విషమంగా ఉందని, దాని ద్వారానే ప్రస్తుతం పోలీసులు కూడా లోపలికి ఎలవ్ చేయట్లేదని చెప్తున్నారు. ప్రస్తుతం విద్యార్థి సంఘాలు కూడా ప్రస్తుతం ఆ విద్యార్థి పరిస్థితి ఏం జరిగింది, అసలు నిజంగా లోపల ఏం జరిగింది, నిజంగా ఇంకా ఇతర విద్యార్థులు ఏమైనా అవస్థలు పడుతున్నారా, ఏదైనా సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలుసుకునేందుకు విద్యార్థి సంఘాలు కూడా తమ వంతు బాధ్యతగా ప్రస్తుతం వసతి గృహం దగ్గరికి వచ్చాయి. పాఠశాల ప్రిన్సిపల్ సంప్రదిస్తే పాఠశాల ప్రిన్సిపల్ ఫోన్ ఎత్తని సిచ్యువేషన్. ఇది చాలా ఆందోళనకరమైనటువంటి పరిస్థితి ఇక్కడ నెలకొంది. మరి ఏం చెప్తారు? దాదాపు ఒక విధమైనటువంటి నిర్బంధ కాండ ప్రస్తుతం వసతి గృహాలు గురుకులాల దగ్గర కొనసాగుతుందని అనుకోవాలా? ఎందుకంటే 144 సెక్షన్ ఉన్నట్టుగా కనిపిస్తుంది. లోపలికి ఒక బాధ్యతాయుతమైనటువంటి మీడియాని పంపించట్లేదు. చివరికి ఘటనకి గురించి ఆరాధిద్దామన్న విద్యాసంఘాలు కూడా లోపలికి ఎలో చేయనటువంటి సిచ్యువేషన్. దీన్ని ఎలా చూడాలంట? ఖమ్మం జిల్లాలో ఇది మొట్టమొదటిసారిగా విద్యార్థి సంఘాలను లోపలికి వెలో చేయనటువంటి పరిస్థితి ఉంది. అంటే ఇది పూర్తిగా నిర్బంధంగా విద్యార్థులకి గేట్లేసి నిర్బంధంగా విద్యార్థులకి ఎన్ని రోజులు పాఠాలు బోధిస్తారో మేము కూడా విద్యార్థి సంఘాలుగా చూస్తామని చెప్పిన సందర్భంగా ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. కనీసం ఇది గురుకుల పాఠశాల మరి విద్యార్థులకి నిలయమా లేకపోతే ఎలకలకు నిలయంగా అనే విధంగా మారినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ఉదయం మమతా హాస్పిటల్లో కూడా, మమతా జనరల్ హాస్పిటల్లో కూడా విద్యార్థిని దగ్గరికి వెళ్ళి మేము మా పార్టీగా సంబంధించిన వాళ్ళం కూడా వెళ్ళి మేము ఆ విద్యార్థిని కూడా ఎంక్వైరీ చేసి విద్యార్థిని అడిగినప్పుడు నాతో పాటు మరి నా స్నేహితురాలను కూడా మరికొంతమందిని కూడా కరిచినటువంటి పరిస్థితి ఉన్నది. కనీసం ఈ ఎలకలు కుడుతున్నప్పుడు మా కళాశాల మా పాఠశాల ప్రిన్సిపాల్ కానీ అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కానీ పలు సందర్భాల్లో మేము అక్కడ చెప్పినప్పుడు కూడా కనీసం మా పట్ల ప్రిన్సిపాల్ కానీ సిబ్బంది కానీ మరి కనీసం మేము చెప్పినప్పుడు కూడా పెడచువన పెట్టడం వల్లనే ఇలాంటి ఘటనలకు కారణమే అని చెప్పని విద్యార్థిని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం కానీ ప్రభుత్వ అధికారులు కానీ జిల్లా కలెక్టర్ కానీ స్పందించి ఫస్ట్ ఈ గురుకుల పాఠశాలని సందర్శించే జిల్లా కలెక్టరు ఈ గురుకుల పాఠశాలలో ఏం జరుగుతుంది, ఎలా ఉంది, విద్యార్థులు ఏ విధంగా తింటున్నారు, విద్యార్థులకి సమస్యలు ఏంటి అని చెప్పేసి జిల్లా కలెక్టర్ గారు కూడా ఎంక్వైరీ చేసి సందర్శించాలనే అవసరం ఉంది. సందర్శించాలనేటువంటి జిల్లా కలెక్టర్ ఇవాళ మౌనం పాటిస్తున్నాడు. ఆ మౌనం వెనకాల ఆంతరం ఏంటి అని చెప్పని చెప్తున్నారు. పోలీసులు చెప్తున్నారు స్పష్టంగా జిల్లా కలెక్టర్ అనుమతి తీసుకోండి, విద్యాశాఖ ఉన్నతాధికారుల అనుమతి తీసుకోండి అని చెప్తున్నారు. బాలికల హాస్టల్లోకి మేము ప్రవేశించామని చెప్పినప్పటికీ, కేవలం ప్రిన్సిపాల్తో మాట్లాడతామని చెప్పినప్పటికీ ఇటువంటి నిర్బంధ కాండని ఏ విధంగా చూడాలి? ఇది నిర్బంధ కాండ అనేది ఇది ఫస్ట్ టైం ఖమ్మం జిల్లాలో నిర్బంధ కాండంగా ఇవాళ విద్యార్థి సంఘాలను కానీ మీడియాను కూడా ఇవాళ ఎలో చేసినటువంటి పరిస్థితి లేదు. ఖమ్మం జిల్లా అంటేనే కొద్దిగా ఈ రాష్ట్రంలోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే చైతన్యమైనటువంటి జిల్లా. ఇక్కడ విద్యార్థులు కానీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా సమస్య వస్తే సమస్య పైన పోరాటం చేయగలిగినటువంటి వాళ్ళు ఈ ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వం కానీ జిల్లా కలెక్టర్ కానీ ఇది ఖమ్మం జిల్లా చరిత్రలోనే ఫస్ట్ టైం విద్యార్థి సంఘాలను కానీ మీడియాని ఎలో చేయకుండా ఇది 144 సెక్షన్ తలపించే విధంగా ఇక్కడ గేట్ దగ్గర ఇంతమంది పోలీసు బలగాలను ఏర్పాటు చేసుకుని ఉండడం అనేది ఇది శోచనీయంగా మారుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి తక్షణమే ప్రభుత్వం స్పందించాలి. విద్యార్థినికి అవుతున్నటువంటి ఖర్చు అంతా కూడా ప్రభుత్వమే భరాయించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పని ఏఐసబ్గా మేము డిమాండ్ చేస్తున్నాం. కొంతమంది లోపలికి వెళ్ళి బయటికి వచ్చారండి. మీ పేరెంట్స్ అండి? మీ పాప అమ్మ ఏ క్లాస్ అవుతున్నావు? ఇంటర్ ఫస్ట్ ఇయర్. లోపల ఎట్లా ఉందమ్మా సిచ్యువేషన్? వసతి గృహంలో కొంత ఎలుకలు, కోతులు ఈ ఇబ్బంది బాగా చెప్తున్నారు చాలా మంది విద్యార్థులు. భవానీ అనే ఒక అమ్మాయి కూడా హాస్పిటల్ పాలైంది. ఏంటి సిచ్యువేషన్ లోపల? ఉన్నది ఏందో విషయం చెప్పు. ఇప్పుడు ఏమి ఎలుకలు అయితే ఏం లేవు, ప్రస్తుతానికైతే ఏం లేవు. మొన్న అప్పుడు ఉండేది అయితే మేము వచ్చిన కొత్తలో మొత్తం బాగు చేశారు, అన్ని మంచిగా అయింది. ఇప్పుడు ఇంటర్మీడియట్ వసతి గృహం 10th క్లాస్ పిల్లలు సపరేట్ గా ఉంటారా? ఓకే, సపరేట్ గా ఉంటాం. పైన మేము ఇంటర్ వాళ్ళు, కింద స్కూల్ వాళ్ళు. మీ హాస్టల్ వేరు, వాళ్ళ హాస్టల్ వేరు. అంటే బిల్డింగ్ ఒకటే, స్టేర్స్ వేరు. మొత్తం ఓవరాల్ ఎంత మంది ఉంటారు లోపల స్టూడెంట్స్? ఒక 700 అట్లా ఉంటాం.
స్కూల్ కాలేజ్ మొత్తం కలిపి. అంటే ఒక కాలేజ్ కదా, 3 ఉంటాయి కదా ఇక్కడ, 3 లంకపల్లి, అది లంకపల్లి, సత్తుపల్లి, లంకపల్లి, దాన్వేగూడెం కాలేజ్, లంకపల్లి కాలేజ్, దాన్వేగూడెం స్కూల్. ఎట్లా అన్న గతంలో ఏమన్నా ఎలుకలు కొరికినట్లు ఇట్లాంటి కంప్లైంట్స్ ఏమైనా వినిపించాయా మీకు, మీ దృష్టికి వచ్చి? వినిపించలేదండి, మాకైతే వినిపించలేదు. నేను కూడా అసలు మా పాప జరుగుతుంది అతను మేడం గారు ఫోన్ చేస్తే వచ్చాను. వచ్చి చూస్తే ఇప్పుడు అంతా అడావిడి ఉంది. ఏంటంటే ఈ స్టూడెంట్స్ అందరికి, ఈ 700 మెంబర్స్ అందరికి ఒకరే ఏఎన్ఎమ్మా? హెల్త్ ఎవరు చూస్తారా మీ డిపార్ట్మెంట్? స్కూల్ ఉంటారు, నర్స్ ఉంటారా? ఉంటారు. అందరికి బాగానే చూస్తారా? మెడిసిన్స్ ఇవ్వడము, వ్యాక్సిన్స్ ఏమన్నా వేస్తారు, పేరెంట్స్ ని అడిగే వేస్తారు. ఏదన్నా ఉన్నా ఒకవేళ బాగా సివియర్ అయితే చూసుకున్నాక ఒక 2 days అయ్యి సివియర్ అయితే పేరెంట్స్ కి ఇన్ఫార్మ్ చేసి. క్లీన్ గానే ఉంటుందా లోపల? మెస్ కానీ హాస్టల్లో అంతా రూమ్స్ అన్ని క్లీన్ గానే ఉంటాయా? అంత బానే ఉంటది. మీకైతే ఏ ఇబ్బంది కలగలేదు? మరి కొంతమంది విద్యార్థులకు ఎలుకలు కొరికినాయి అంటున్నారు, కాళ్ళ కింద అరికాళ్ళ మొత్తం కూడా పూర్తిగా కొరికేసాయని చెప్తున్నారు. అది ఏమో గానీ మాకైతే ఏం ఇబ్బంది అయితే లేదు, మేము బాగానే ఉన్నాం. కొంతమంది విద్యార్థులు మాత్రం చాలా స్పష్టంగా చెప్తున్నారు హాస్టల్ అంతా కూడా క్లీన్ గానే ఉందని చెప్తున్నారు. కానీ మరికొంతమంది విద్యార్థులు మాత్రం 1 కాదు 2 కాదు దాదాపు 15 సార్లు తమను ఎలుకలు కొరిచాయని చెప్తున్నారు. పలుమార్లు వ్యాక్సిన్స్ అటు హాస్టల్ సిబ్బంది, ఏఎన్ఎంలు కావచ్చు, నర్సులు కావచ్చు, స్థానిక పిహెచ్సి వైద్య సిబ్బంది వ్యాక్సిన్స్ అధిక మోతాదులో ఇవ్వడం వల్లే తమకి ఇలా అయిందని చెప్తున్నారు. ప్రస్తుతం భవానీ కీర్తి ఆరోగ్య పరిస్థితి ఇప్పుడిప్పుడే మెరుగుపడుతుందని మమతా ఆసుపత్రి వైద్యులు చెప్తున్నారు. ప్రస్తుతం బీఆర్ఎస్ నేతలంతా కూడా ఈ అంశాన్ని చాలా సీరియస్ గా ఫోకస్ చేస్తున్నారు. ఒక పొలిటికల్ అస్త్రంగా కూడా మలిచే ప్రయత్నం విపక్షాలు చేస్తున్నాయని చెప్పుకోవాలి. అయితే మొదటి నుంచి కూడా గురుకులాల్లో ఉన్నటువంటి పరిస్థితులపై, స్థితిగతులపై నిజంగా లోపడే అంతా సవ్యంగానే ఉంటాయి, ఎందుకు ఇలాంటి నిర్బంధం అనేది ఎందుకు అమల్లోకి తీసుకొస్తున్నారని కూడా ఒక ప్రశ్న తలెత్తుంది. నిజంగా లోపల అంత పరిశుభ్రత, లోపల అంత ఆరోగ్యకరమైనటువంటి వాతావరణం ఉంటే అసలు ఎందుకు లోపలికి మీడియాని ఎలో చేయరు? లోపల ఎలుకలే లేవనుకుంటే, లోపల ఏ సమస్య ఇబ్బంది కూడా లేదనుకుంటే ఎందుకు ఈ నిర్బంధ కాండ అనేది కూడా మీడియా కూడా ప్రశ్నిస్తున్న సిచ్యువేషన్ ఉంది. ప్రస్తుతం లోపల మెజిస్ట్రేట్ ఎంక్వైరీ చేస్తున్నారు, అందుకే లోపలికి అనుమతించలేకపోతున్నామని చెప్పి పోలీసులు పలు రకాలమైనటువంటి కారణాలను అయితే చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ఏదేమైనప్పటికీ ప్రస్తుతం వసతి గృహాల్లో ఉన్నటువంటి సిచ్యువేషన్స్ పై జ్యుడిషియరీ వ్యవస్థ కూడా స్పందిస్తుందని చెప్పుకోవాలి. స్వతహాగా ప్రస్తుతం వస్తున్నటువంటి కథనాలు, ప్రసారం అవుతున్నటువంటి కథనాలను చూసిన తర్వాత చలించిపోయినటువంటి అధికార యంత్రాంగం కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేస్తుంది. క్షేత్రస్థాయి పరిశీలన కూడా వస్తుంది. ఒకవైపు జిల్లా కలెక్టర్ ముజబ్బిల్ ఖాన్ కూడా ప్రత్యేక అధికారిని నియమించారు. ప్రస్తుతం భవానీ కీర్తి ఘటనకు సంబంధించి, ఎలుక కాట్లకు సంబంధించినటువంటి అంశంపై సమగ్ర నివేదికను త్వరితగతిన పూర్తి చేసి నివేదికను అందించాలని కూడా జిల్లా కలెక్టర్ ముజబ్బిల్ ఖాన్ ఆదేశించినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఖమ్మం జిల్లా రఘునాథపల్లి మండలం దానవాయిగూడెం బీసీ వెల్ఫేర్ హాస్టల్లో ఆశ్రయం ఉంటూ 10వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థిని సముద్రాల భవానీ కీర్తి గత కొద్ది రోజుల క్రితం ఎలుక కాటుకు గురైంది. ప్రస్తుతం ఆమెకు ఖమ్మం నగరంలోని మమతా ఆసుపత్రిలో చికిత్సను అందిస్తున్నారు వైద్యులు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వైద్యులు కూడా ఇక్కడే ఉన్నారు. దాదాపు 4 రోజుల కాలంగా నిరంతరంగా వైద్య సహాయం అయితే అందిస్తున్నారు. ప్రస్తుతం విద్యార్థిని పరిస్థితి ఏ విధంగా ఉంది మేడం? అసలు ట్రీట్మెంట్ ఎలా కొనసాగుతుంది? ప్రజెంట్ కండిషన్ ఏంటి? ప్రజెంట్ పాప మన దగ్గరకు వచ్చినప్పుడైతే కాళ్ళలో స్పర్శ లేదు, నించోలేకపోయింది. అసలు నించోడానికి పవర్ అయితే ఏం లేదు. తనని అడిగినప్పుడు ఏమైందంటే వాళ్ళు ర్యాట్ బైట్ అయ్యింది, హాస్టల్లో ఎలుక కరిచింది అని చెప్పింది. సో కరిచిన ప్రతిసారి హాస్పిటల్కి వెళ్ళి ఇంజెక్షన్ తీసుకొని వచ్చింది. మన దగ్గరకు వచ్చినప్పుడు అది చూసిన తర్వాత న్యూరో ఫిజిషియన్తో కూడా మాట్లాడడం జరిగింది, డిస్కషన్ కూడా చేశాము. సార్ అడ్వైస్ ప్రకారంగా మేమందరం టీమ్ డిస్కషన్ చేసుకొని కొన్ని బ్లడ్ టెస్ట్ పంపించాము. ఇంకా సిఎస్ఎఫ్ అనాలిసిస్ కూడా పంపించాము, ఎంఆర్ఐ బ్రెయిన్ అని కొన్ని ఇన్వెస్టిగేషన్స్ చేశాము. ఇంకా అవి రిపోర్ట్స్ అయితే ఇప్పటి వరకు వచ్చిన రిపోర్ట్స్ అయితే కొంచెం నార్మల్ ఉన్నాయి, ఎంఆర్ఐ అన్నీ నార్మల్ ఉన్నాయి, కానీ ఇంకా కొన్ని రిపోర్ట్స్ రావాల్సి ఉంది. సో ఇప్పుడు వచ్చిన సిఎస్ఎఫ్ ఒక్కటి కొంచెం పాజిటివ్ ఉంది, అంటే వైరల్ వేలో సస్పెక్ట్ చేస్తున్నాము, వైరల్ ఇన్ఫెక్షన్ లాగా. సో అది ఇంకా ఎవాల్యుయేట్ అయితే చేయాలి. ప్రజెంట్ వచ్చినప్పటికీ ఇప్పటికైతే కొంచెం ఇంప్రూవ్మెంట్ అయితే ఉంది, అరౌండ్ 50 to 60% ఇంప్రూవ్మెంట్ ఉంది. కాకపోతే ఇంకా ఫర్దర్గా ఇంప్రూవ్ అవ్వాలి. సాధారణంగా రైట్ బైట్ జరిగినప్పుడు ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారు, మనం ఎలాంటి వ్యాక్సిన్స్ ఇస్తారు, అసలు అందుబాటులో ఏమున్నాయి వ్యాక్సిన్స్ బయట? మన దగ్గర యాంటీ రేబిస్ వ్యాక్సిన్ అని ఉంటుందండి. అది ర్యాట్ బైట్ అనే కాదు, ఎనీ యానిమల్ బైట్కి యాంటీ రేబిస్ వ్యాక్సిన్ ఇస్తాము. దానికి ఒక షెడ్యూల్ ఉంటుంది, 0, 3, 7, 14 అన్నట్టు. సో ఆ షెడ్యూల్ బేసిస్ ప్రకారం మనం రేబిస్ వ్యాక్సిన్ ఇస్తాము. దాని తర్వాత ఒకవేళ దాంట్లో కేటగిరీస్ ఉంటాయి, 1, 2, 3 కేటగిరీస్ అని. ఇప్పుడు 1 and 2 కేటగిరీస్ అయితే ఓన్లీ రేబిస్ వ్యాక్సిన్ ఇస్తే సరిపోతుంది. అండ్ 3rd కేటగిరీ అన్నది ఏంటంటే కొంచెం డీప్గా ఉంది అని అంటే అప్పుడు ఇమ్యూనోగ్లోబులిన్స్ అన్నది ఇస్తాము. సో అకార్డింగ్ టు ఆ కేటగిరీ వైజ్ పాపకి ఎలా ఖర్చింది ఏంటి అన్నది అకార్డింగ్లీ చూసుకొని యూజువల్గా రేబిస్ వ్యాక్సిన్ ఇవ్వాల్సి వస్తుంది.
అంటే పాప హాస్పిటల్ అడ్మిట్ అయినప్పుడు అంతకుముందు ప్రీవియస్ ట్రీట్మెంట్ ఏమి ఇచ్చారు? అంతకుముందు మెడికల్ రిపోర్ట్స్ ఏమైనా చెక్ చేశారా? ఏ వ్యాక్సిన్ ఇచ్చారు? ప్రీవియస్ అయితే మెడికల్ రిపోర్ట్ చెక్ చేసినప్పుడు దాంట్లో ఓన్లీ యాంటీ రేబీస్ వ్యాక్సిన్ ఒకటి, ఇంకా టీటీ ఇచ్చినట్టయితే డాక్యుమెంటేషన్ ఉంది. అది కూడా ఓన్లీ 2 డోసెస్ ఇచ్చారు. నెక్స్ట్ ఫర్దర్ డోసెస్ అయితే మనకి ఎక్కడ డాక్యుమెంటెడ్ లేదు. అంటే పాప చెప్పిన వైజ్ మాత్రం అయితే ఇంజెక్షన్స్ ఇచ్చారని చెప్పారు, కానీ ఏం ఇంజెక్షన్స్ ఇచ్చారనేది డాక్యుమెంటెడ్ లేవు. ఇంకెన్ని రోజులు పడుతుంది మేడం? స్పర్శ కోల్పోయినట్లు చెప్తున్నారు. ఏ లెగ్ మేడం? ఇప్పుడైతే మొత్తం 2 కాళ్ళలో స్పర్శ లేదు. అంటే వచ్చినప్పటికైతే 0 ఉంది. బట్ ఇప్పుడు కొంచెం ఇంప్రూవ్ అయ్యింది, తనంతకు తను నడవగలుగుతుంది. స్పర్శ అయితే లేదు, కానీ పవర్ అన్నది కొంచెం ఇంప్రూవ్ అయ్యింది. సాధారణంగా ఎందుకు స్పర్శ ఎందుకు కోల్పోవాల్సి వస్తుంది మేడం? ఎందుకు కోల్పోయి ఉంటుంది? అది మోస్ట్లీ ఒక్కొక్కసారి వ్యాక్సినేషన్ మల్టిపుల్ రిపీటెడ్ టైమ్స్ ఇవ్వడం వల్ల అది న్యూరలాజికల్ కాంప్లికేషన్స్ వస్తాయి. దానివల్లే వచ్చిందని మనం ఇప్పటికీ ప్రెసెంట్గా అదే దానివల్ల అని ఇంకా కంక్లూజన్ అయితే రాలేదు. కాంప్లికేషన్స్ దానివల్ల వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ప్రస్తుతం అయితే వైద్య సాయం అయితే కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం న్యూరాలజీ కాంప్లికేషన్స్ ఏదైనా కారణం ఏదైనా సరే ఇంకా నిర్ధారించాల్సి అయితే ఉంది. ప్రస్తుతం వైద్య సేవలు అయితే కొనసాగుతున్నాయి. భవానీతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. భవానీ, హాస్టల్లో చాలామంది విద్యార్థులకు ఎలుక కొరికిందని నువ్వు చెప్తున్నావు కదా, అక్కడ చాలామంది విద్యార్థులు తమంతా బాగానే ఉన్నామని చెప్తా ఉన్నారు. వాళ్ళకు కూడా కొరికింది, వాళ్ళకు కూడా టీటీ వేసారు. నాకు సివియర్గా కొరికింది, నన్ను ఎక్కువసార్లు తీసుకెళ్ళారు. 15 times వేసారు డోస్. అంటే స్టూడెంట్స్ని ఎవరైనా భయపెడుతున్నారంటావా? హాస్టల్లో కావచ్చు, స్టాఫ్ ఎవరైనా? నాకు తెలియదు అవి. నాకైతే బాగా కొరికింది, నన్ను ఇక్కడ తీసుకొచ్చారు. బ్లడ్ బాగా వెళ్ళిందని హాస్పిటల్కి తీసుకెళ్లారు. ర్యాట్ బైట్ అనేది ఫొటోస్ కూడా ఉన్నాయి. బాగా కాలు మొత్తం వెనక బాగా కొరకడం వల్ల నన్ను హాస్పిటల్కి తీసుకెళ్లారు. మన హాస్పిటల్ తీసుకెళ్లారు. అంటే మీ దగ్గర ఉన్న స్టాఫ్ నర్స్ బాగానే చూసుకుంటుందా? ఎప్పటికప్పుడు ఇటువంటి విషయాలను మీరు చెప్తూనే ఉంటారా స్టాఫ్కి? చెప్తూనే ఉంటాం, నర్స్ మేడంకి చెప్తూనే ఉంటాం. తీసుకురావడం, డోస్ లేపిస్తూ ఉంటారు. గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఇప్పటి వరకు మొత్తం నేను ఎన్నిసార్లు ఎలుక ఇలా కొరికింది? బ్యాట్ చేసిందా లేకపోతే టీటీ అయితే 15 times వేయించారు. ఎలుక కరిచింది అయితే చాలా కరిచింది సివియర్గా. ఇంతకాలంగా నువ్వు ఇట్లా స్పర్శను కోల్పోవడం కావచ్చు, నడవడం, ఓపిక లేకపోవడం ఇలాంటివన్నీ ఎప్పటి నుంచి జరుగుతుంది? మొన్న ట్యూస్డే నుంచి కాళ్ళు కొంచెం వాసి గ్రీన్ కలర్లో అయితే వెనస్డే రోజు మమ్మీకి ఫోన్ చేసి తను నడవలేకపోతుందంటే మమ్మీ ఎత్తుకొని తీసుకొచ్చేసారు ఇక్కడికి. నడవలేకపోయా పూర్తిగా. అంటే నీ హెల్త్ మొదటి నుంచి బాగుండదని చెప్తున్నారు కొంతమంది స్టాఫ్. ఇంకేమన్నా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా నీకు? లేవు, ఏమి హెల్త్ ఇష్యూస్ లేవు. ఫుడ్ తీసుకుంటావా రెగ్యులర్గా? మెస్లో అంతా బాగానే ఉంటుందా? అక్కడ క్లీన్గా ఉంటుందా? మెస్ ఫుడ్ అంతా బాగానే ఉంటుందా? ఫుడ్ కొంచెం బాగోదు. అక్కడ క్లీన్గా ఉండరు. డాగ్స్ ఉంటాయి, ర్యాట్స్ ఉంటాయి, మంకీస్ ఉంటాయి. చాలా మంది వస్తున్నారు. మేజిస్ట్రేట్ కూడా వచ్చారు, డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ సార్ వాళ్ళు కూడా వచ్చారు కదా. ఏం చెప్తున్నావు వాళ్ళకి? ఏం కావాలని చెప్తున్నావు వాళ్ళకి? ఏం సిచ్యువేషన్ ఏంటి? నీకు ఇంకా న్యాయం ఏం కావాలి? నాకు కాలు మంచిగా అవ్వాలి ముందు. నాకు సరిగ్గా ఫెసిలిటీ ఉండాలి. నాలాగా ఇంకెవరికి అట్లా జరగకూడదు. దాన్ని చూడాలి, ఎలకల్ని రాకుండా, ఏం జరగకుండా. అంటే మ్యాట్స్ లాంటివి కానీ ఇలా పాయిజన్ లాంటివి ఎలుకల్ని చంపడం కోసం ఏమన్నా ప్రయత్నం చేస్తున్నారా స్టాఫ్ అసలు అక్కడ లోపల? తెలీదు, నాకు తెలీదు. ఇప్పటివరకు అయితే తెలీదు ఏం చేస్తున్నారు అక్కడ. అంటే చూస్తుంటాం కదా ర్యాట్ మ్యాట్స్ అని పెడుతూ ఉంటారు కదా, అట్లా ఏం చూడలేదా ఎప్పుడు? పాయిజన్ వాటి కోసం పెట్టడం, వాటిని చంపడం ఇలాంటి ప్రయత్నాలు ఏం జరగలేదు. దాదాపు ఎన్ని ఎలుకలు ఉండొచ్చు మీ హాస్టల్లో? చాలా ఉండొచ్చు. స్టాఫ్ రూమ్లో ఉంటాయి, క్లాస్ రూమ్స్లో ఉంటాయి, డార్మెంటరీస్లో ఉంటాయి. చెప్పలేము, ఇంకా చాలా ఉంటాయి. మెస్లో నుంచి కూడా వస్తాయి. అంటే ఎలుక కొరికినప్పుడు నీకు స్పర్శ కూడా లేదా? స్పర్శ లేదు. నిద్దట్లో ఉంటాం కదా, స్పర్శ లేదు. కింద పడుకుంటాం, మ్యాట్స్ ఉంటాయి కదా, స్పర్శ లేదు. ఎంతమంది విద్యార్థులకు ఇట్లా కొరికొండొచ్చు? 4-5 కొరికే. నాకు కొరికినప్పుడు అయితే, ఇప్పుడు ప్రస్తుతానికి తెలియదు. మొత్తంగా ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి ఇప్పుడిప్పుడే కొంత కోలుకుంటుందని వైద్యులు అయితే చెప్తున్నారు. మరోవైపు ఆమెకి ఉచిత వైద్య సాయం అందించేందుకు కూడా మమతా ఆసుపత్రి యాజమాన్యం అయితే ముందుకు వచ్చి తమ వంతు సామాజిక బాధ్యతగా ఆమెకి ట్రీట్మెంట్ అయితే కొనసాగిస్తుంది. మరోవైపు ఇప్పటికే డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీకి సంబంధించినటువంటి సీనియర్ సివిల్ జడ్జి కేవీ చంద్రశేఖర్ కూడా గత కొద్దిసేపటి క్రితం విద్యార్థిని పరామర్శించారు. అసలు ఈ ఘటన జరిగినందుకు గల కారణాలను కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం ఈ అంశం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం కావడంతో ఒకవైపు విపక్షాలకు సంబంధించినటువంటి నేతలు కూడా ఒక్కొక్కరిగా విద్యార్థిని భవానీ కీర్తిని వచ్చి పరామర్శిస్తున్నారు. ఘటనకు గల కారణాలను కూడా అడిగి తెలుసుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇది వీడియో న్యాయతో రిపోర్టర్ ఉదయ్ RTV ఖమ్మం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.